హాయ్, నేను మీ రమేష్. ఇవాళ ఫేస్బుక్లో నరేష్ కుమార్ గారు అడిగిన ప్రకారం ఒక క్వెరీ అయితే తీసుకుందామండి. ఆ క్వెరీ పైన వీడియో అయితే చేద్దాం. సో మరి అతని క్వెరీ ఏంటంటే, ఒక కాలంలో ఉండే వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఆ వాల్యూస్ బేస్ చేసుకొని సపరేట్ వర్క్ బుక్స్ అనేది క్రియేట్ కావాలన్నమాట. ఓకేనా? సో మరి ఈ రిక్వైర్మెంట్ మా ఫ్రెండ్ కూడా ఉందన్నమాట. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఏరియాస్ వైజ్గా డేటా తీసుకున్నాం అనుకోండి. ఏరియాస్ ఉన్నాయి కదా, హైదరాబాద్, వైజాగ్, ఇలా హైదరాబాద్ యొక్క డీటెయిల్స్, వైజాగ్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్ అనేది సపరేట్ వర్క్ బుక్, ఒక వర్క్ బుక్ ఓపెన్ అయ్యి హైదరాబాద్ డీటెయిల్స్ అనే హైదరాబాద్లో, అండ్ వైజాగ్ అనే ఇంకో వర్క్ బుక్ ఓపెన్ అయ్యి వైజాగ్ డీటెయిల్స్ అనే వైజాగ్లో సేవ్ కావాలన్నమాట. సో మరి ఇక్కడ రెండే ఉన్నాయంటే, అలాగే డైలీ మా ఫ్రెండ్కి అయితే ఆల్మోస్ట్ 500-600 ఏరియాస్ వస్తాయి అనమాట. సో 500-600, ఒకసారి 500 రావచ్చు, ఒకసారి 400 రావచ్చు, అలా వస్తాయి అనమాట. ప్రతిసారి ఇది కాపీ చేసుకొని వేరే వర్క్ బుక్లో పేస్ట్ చేసి ఆ ఏరియా పేరు సేవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో మరి దానికి మనం VBA ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఓకేనా? VBA యూజ్ చేసి ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఆ VBAతో ఈజీగా అది 2 hours 3 hours అనే వర్క్ని ఒక క్లిక్తో మనం కంప్లీట్ చేయొచ్చు. ఒక మేబీ 5-10 minutesలో అయిపోతుంది. సో మరి అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? వీడియో అనేది లెంత్ ఉండొచ్చు, బట్ VBA కొంచెం ఒక్కొక్క స్టెప్ వెళ్తుంటే ఒక VBAని అర్థం చేసుకోవడానికి కొంచెం వీడియో అయితే లెంత్ ఉంది. రైట్, మనం VBAకి వెళ్ళిపోదామా? సో ఇక్కడ చూడండి, దీన్ని VBA క్రియేట్ చేయాలి. సో VBA రాయాలి. సో VBA రాయాలంటే మనం ఇక్కడ డెవలపర్ అనే దానికి వెళ్ళండి. సో డెవలపర్ డిఫాల్ట్గా మీ ఎక్సెల్లో డెవలపర్ డిఫాల్ట్గా కనిపించకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కస్టమైజ్ డిప్ అని కొట్టండి. కస్టమైజ్ డిప్ అని కొడితే ఈ డెవలపర్ అనేది అన్టిక్ చేసి ఉంటుంది. ఓకేనా? దీన్ని టిక్ చేయండి. టిక్ చేసి ఓకే కొట్టేస్తే మీకు డెవలపర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో డెవలపర్ అని వచ్చిన తర్వాత దీంట్లో విజువల్ బేసిక్. సో VBA రాయాలంటే మనం విజువల్ బేసిక్ వెళ్ళాలి. సో విజువల్ బేసిక్ వెళ్ళామండి. ఓకేనా? విజువల్ బేసిక్ క్లిక్ చేయగానే ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో మనము ఇన్సర్ట్కి వెళ్ళి మాడ్యూల్ క్లిక్ చేస్తే ఒక VBA పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కోడ్ రాయడానికి వీలుగా. సో మరి ఇప్పుడు కోడ్ అనేది 2 ప్రొసీజర్లు ఉంటాయి అనుకోండి. సో సబ్ ప్రొసీజర్, ఫంక్షన్ ప్రొసీజర్. ఏదైనా ఫంక్షన్స్ మనం క్రియేట్ చేయాలంటే, లైక్ ఇక వీలుగా కూడా ఒక ఫంక్షన్ అనమాట. సో అట్లాంటి ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే మనం ఫంక్షన్ ప్రోగ్రామ్ వాడవచ్చు. ఫంక్షన్ రాయాలి ఫస్ట్. అలా కాకుండా ఈ సబ్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేయాలంటే SUB అని రాసి, ఇప్పుడు మనము దాని పేరు ఇవ్వాలి. అంటే ఇది ఒక ప్రొసీజర్, దాన్ని క్లిక్ చేయగానే అంటే ఒక మ్యాక్రో క్రియేట్ చేయాలన్నమాట. ఒక మ్యాక్రో క్రియేట్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్ ఇవ్వాలంటే దీనికి ఏమి ఇస్తున్నాను, స్ప్లిట్ వర్క్ బుక్స్ అని ఇస్తున్నాను. ఏదైనా ఇవ్వచ్చు, స్ప్లిట్ వర్క్ బుక్స్, స్పేస్ లేకుండా ఇవ్వండి. ఓకేనా? స్ప్లిట్ వర్క్ బుక్, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ వేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకు ఎండ్ సబ్ అనేది కింద వచ్చేసింది కదా. సో వీటి మధ్యలో మనం కోడ్ రాయాలన్నమాట. సో కోడ్ ఒక్కొక్క స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో శ్రద్ధగా ఎండింగ్ అండి, ఈజీగా అర్థమవుతుంది. సో దీనిలో కొన్ని లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ అనేది మీరు తర్వాత ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. సో లూప్స్ అనేది నేను డైరెక్ట్ చెప్పేస్తాను, బట్ మిగతాది స్టెప్ వైజ్గా ఎలా చేస్తున్నానో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ VBAకి ఏం చెప్పాలి మనము, ఈ షీట్లోకి వెళ్ళమన్నారు. ఈ షీట్ అంటే దానికి ఒక పేరు ఇద్దాం. ఓకేనా? సో ఈ షీట్ అంటే ఎలా ఉంటుందంటే, ఈ షీట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, దిస్ వర్క్ బుక్ షీట్స్లో సేల్స్ డేటా అనే షీట్ అనమాట. సో ప్రతిసారి మనము ఈ షీట్ని మెన్షన్ చేసినప్పుడల్లా మనము దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ అని మెన్షన్ చేయలేము కదా. సో అందుకని దానికి ఒక పేరు ఇద్దాం. సో దానికి పేరు ఇద్దామంటే దానికి దాని పేరు WS అని పెడదాం. ఓకేనా? WS వర్క్ షీట్. WS యాజ్ ఇదేంటి మరి, ఇది సెల్లా, రేంజా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, అదేదో చెప్పాలి కదా. సో దానికి ఇది ఒక వర్క్ షీట్ కదా. WS అనేది వర్క్ షీట్ కదా, సేల్స్ డేటా అనేది వర్క్ షీట్ కాబట్టి నేను వర్క్ షీట్, దాని డిమ్ యాజ్ వర్క్ షీట్ అంటే డేటా టైప్స్ డిఫైన్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి ఆబ్జెక్ట్, అది WS అనేది ఒక ఆబ్జెక్ట్ వర్క్ షీట్ కాబట్టి, వర్క్ షీట్ అనేది మనం దీన్ని డిఫైన్ చేస్తాం కాబట్టి WS యాజ్ వర్క్ షీట్ అని చెప్పేసి పేరు పెట్టాం. సో పేరు పెట్టాం కరెక్టే. మరి ఇది ఎక్కడ ఉందని అంటే దాన్ని సెట్ చేద్దాం. ఓకేనా? సెట్ WS ఈక్వల్ టు, ఎక్కడ ఉంది WS ఈక్వల్ టు, స్మాల్ అయినా క్యాపిటల్ అయినా ఓకే, బట్ కొన్ని ప్లేసెస్ ప్రాబ్లం వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి సెట్ WS ఈక్వల్ టు దిస్ వర్క్ బుక్ డాట్, ఎక్కడండి, దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్లో, ఈ వర్క్ బుక్ షీట్స్లో ఎక్కడుంది, సేల్ డేటా అనే షీట్ అనమాట. సేల్ డేటా అనేది ఇన్వర్టర్ కామర్స్లో ఇచ్చాను. సో ఇది
ఈ వర్క్ అనేది ఈ సేల్ డేటా అనేది దీన్ని సెట్ చేస్తాం మనం డబ్ల్యూఎస్ అంటే దాని పేరు వచ్చేసి డబ్ల్యూఎస్ లాగా పెట్టాం. ఇప్పుడు మనం ఎక్కడ కాల్ చేసినా డబ్ల్యూఎస్ అని రాస్తే ఆటోమేటిక్గా ఈ షీట్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఈ షీట్ అయితే డిఫైన్ చేసాం. షీట్ డిఫైన్ చేసాము. అండ్ ఇంకోటి మనము కాలం కూడా డిఫైన్ చేయాలి కదా. సో ఏ కాలం బేస్ చేసుకొని మనకు వర్క్ షీట్ లాగా డివైడ్ కావాలంటే మనం ఏ కాలం ఇక్కడ ఏ టూ నుంచి వెళ్ళి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు కదా. సో మనం దాన్ని కూడా డిఫైన్ చేద్దాం. డిమ్ దాని పేరు ఏమంటారు, రిక్వైర్డ్ కాలం అనుకోండి, డిమ్ ఆర్సీ అనుకోండి. ఆర్సీ యాజ్ రేంజ్, ఇది ఒక రేంజ్ కదా. దాని డేటా డిఫైన్ చేసాము. మరి దాన్ని సెట్ చేద్దాం. అది ఎక్కడ ఆర్సీ, అది ఎక్కడ ఉంది, ఈ వర్క్ బుక్లో అంటే ఈ వర్క్ షీట్లో కదా. ఈ వర్క్ షీట్ అంటే దానికి పేరు పెట్టినాం కదా. సో డబ్ల్యూఎస్ డాట్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, ఇన్వర్టర్ కామర్స్లో డబ్ల్యూఎస్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, A2 నుంచి వెళ్ళి A9 వరకు ఉంది. సో మరి A2 నుంచి A9 వరకు రాయొచ్చు, A2 నుంచి A9 వరకు ఇలా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక జస్ట్ 2 షీట్లు మాత్రం, 2 ఏరియాలు మాత్రం ఇస్తున్నాను. సో రేపు ఇక్కడ చాలా వర్క్ షీట్ పేజ్ చేసినప్పుడు చాలా ఉండొచ్చు, A20 వరకు ఉండొచ్చు, A100 వరకు ఉండొచ్చు, A30 వరకు ఉండొచ్చు, అంటే అది డైనామిక్ లెవెల్లో ఉండొచ్చు. సో మరి ఎప్పుడు సేమ్ ఏరియా వస్తుందని తెలియదు కదా. సో అప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే A2 నుంచి స్టార్ట్ అయితే కరెక్టే. సో A2 నుంచి అంటే ఏరియా అనేది హెడ్డింగ్ ఉంటుంది, A2 నుంచి స్టార్ట్ అయితే కరెక్టే. బట్ ఎండ్ ఎక్కడి వరకు అంటే ఎండ్ నెంబర్ అనేది డైనామిక్గా ఉంటుంది. సో డైనామిక్గా ఉండాలంటే ఎలా రాస్తున్నా అంటే, సో ఎండ్ నెంబర్ అనేది మధ్యలో ఎంటీ స్పేసెస్ కూడా ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే, సో కింద లాస్ట్ రో ఏందో ఆ రో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్తోని అప్ యారో కొడితే ఎక్కడికి వచ్చి ఆగుతుందో ఆ రో ఎండ్ లాగా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనము ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ A2 ఉంది అనుకోండి. సో కంట్రోల్ లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం లాస్ట్ సెల్ ఇది. ఓకేనా? ఈ రోలో లాస్ట్ సెల్ ఇది. లాస్ట్ సెల్ నుంచి వెళ్ళి కంట్రోల్ అప్ కొట్టాం అనుకోండి, ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో ఆ సెల్ అనేది లాస్ట్ సెల్ అనమాట. ఆ సెల్ యొక్క రో అనేది ఈ నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. సో మరి దాన్ని డిఫైన్ చేయాలంటే ఎలా చేయొచ్చు మనము, ఫస్ట్ ఆ సెల్ ఫస్ట్ అయితే లాస్ట్ సెల్ ఏంటో డిఫైన్ చేయాలి. లాస్ట్ సెల్ ఎట్లా అంటే మరి ఇక్కడనేమో 10,000 డబ్ల్యూఎస్ డాట్ సెల్స్ అంటే ఈ సెల్ని ఒక సెల్ని డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ సెల్ని డిఫైన్ చేస్తున్నాను. ఎలా అంటే ఒక నిమిషం, ఈ మాడ్యూల్ వచ్చేసి ఇన్సర్ట్ చెప్తాను. ఇన్సర్ట్లో మాడ్యూల్లో జస్ట్ సబ్ ఇంకో అంటే ఆ సెల్ ఎలా వెళ్తుందో చూపిస్తున్నాను. సెల్ నార్మల్గా ఏదో ఒకటి రాస్తున్నాను. ఇక్కడ నేను లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. చేసుకోవాలనుకుంటే డబ్ల్యూఎస్ డాట్ సెల్స్, ఏ సెల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, లాస్ట్ సెల్స్ కాకుండా C13 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. డబ్ల్యూఎస్ డాట్ సెల్స్ అని రాయగానే, డబ్ల్యూఎస్ కాదు దీనికి ఏమి డబ్ల్యూఎస్ అని ఇవ్వలే కదా మనం, జస్ట్ సెల్స్ అని రాద్దాం. సెల్స్ అయితే క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ కొట్టగానే ఏమొస్తుంది, రో నెంబర్ అడుగుతుంది. రో నెంబర్ వచ్చేసి మనం 13 ఇష్టం అనుకోండి. C13లో మనకి సెలెక్ట్ కావాలి. C13 రో నెంబరు. మళ్ళీ కాలం నెంబర్ వచ్చేసి 3, కాలం నెంబర్ 3 డాట్ జస్ట్ సెలెక్ట్ చేసుకోమని అంటున్నాను. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసామండి. ఇది క్లిక్ చేయగానే ఏం చేస్తుందంటే C13 సెల్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, C13 సెల్ సెలెక్ట్ అవుతుంది. అలాగే అదేవిధంగా C13 కాకుండా ఈ 3 ఇచ్చేసాం కదా, 3 ఇచ్చేసి నార్మల్గా 2 అని వచ్చి లేదా B అని ఇష్టం అనుకోండి. B ఇచ్చేసిన అనుకోండి, B డాట్ సెలెక్ట్ అని అనుకోండి, B13 సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో B13 సెలెక్ట్ అవుతుంది. బట్ B13 సెలెక్ట్ అయ్యి దాని పైన అప్పారో ఈ Bలో లాస్ట్ సెల్ ఏదో అది సెలెక్ట్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, C13 డాట్ B డాట్ కంట్రోల్ అప్ కొట్టాలంటే దీంట్లో మనం ఎలా రాస్తామంటే ఎండ్ ఎక్సెల్ అప్. ఓకేనా? ఇది కంట్రోల్ అప్ కీ. ఎక్సెల్ డౌన్ అంటే కంట్రోల్ డౌన్ కీ. ఓకేనా? కంట్రోల్ రైట్ అంటే ఎక్సెల్ రైట్, కంట్రోల్ లెఫ్ట్ అంటే ఎక్సెల్ లెఫ్ట్ అనమాట. సో కంట్రోల్ అప్ డాట్ సెలెక్ట్ అంటే C13 Bలో కంట్రోల్ అప్ కొడితే ఎక్కడి వరకు చాకుతుందో ఆ సెల్ సెలెక్ట్ చేసుకో అన్నట్టు అనమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా మీరు లాస్ట్ సెల్ డిఫైన్ చేయాలన్నప్పుడు ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ సీను అనేది లాస్ట్ సెల్ కాబట్టి ఆ సెల్ సెలెక్ట్ అయింది. సో అదే నేను 13 దగ్గర కాకుండా మరి ఎండ్ లాస్ట్ రో ఎక్కడైతే ఉందో ఆ రో నెంబర్ ఇవ్వాలి. ఆ రో నెంబర్ ఇవ్వాలంటే మేబీ కొన్నిట్లో 10 lakhs ఉండొచ్చు, కొన్ని అట్లా ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు కదా. సో మరి ఆ లాస్ట్ రో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సెల్ డబ్ల్యూఎస్ డాట్ రోస్ డాట్ కౌంట్, అంటే ఈ డబ్ల్యూఎస్ కాదు, ఈ వర్క్ బుక్ నాకు నార్మల్గా రోజ్ డాట్ కౌంట్ అని రాద్దాం, చూద్దాం. ఓకే, అలా తీసుకుందంటే ఓకే రైట్.
ఒకసారి అదే ఏలో అయితే ఓకే ఇది. సో రోజ్ డాట్ కౌంట్ అని రాసిన. కాకపోతే ఇక్కడ ఏది ఓపెన్ ఉంటే ఆ ఓపెన్ వర్క్బుక్లో రోజ్ డాట్ కౌంట్ వచ్చేస్తుంది. బట్ మనకు కావాల్సింది పర్టికులర్ షీట్లోని రోజ్ డాట్ కౌంట్ కావాలి కదా, అందుకని చెప్పేసి మనము ఈ మాడ్యూల్ 1లో దాని పేరు ఇచ్చేసి రోజ్ డాట్ కౌంట్ ఎక్సెల్ అండర్ రో. బట్ ఇది రో సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ రో నెంబర్ కావాలంటే పక్కన ఈ ఎక్సెల్ పక్కన రో పెట్టాలన్నమాట. ఓకేనా, రో నెంబర్ ఇస్తుంది అనమాట. సో మరి ఇక్కడ సేమ్ ఇది తీసేసాం. మీకు సెల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైంది కదా. సో ఇది తీసేస్తున్నాను. సో మాడ్యూల్ 1లో ఇక్కడ ఏం చేయాలి, డబ్ల్యూఎస్ డాట్ సెల్స్, ఇక్కడ డబ్ల్యూఎస్ అంటే ఈ సెల్ డేటా ఉన్న రోస్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, రోస్ డాట్ కౌంట్. ఓకేనా, రో నెంబర్ ఇచ్చాను, కౌంట్ కామా ఎన్నోది ఏ కాలంలో ఉన్న ఏ కాలంలో దాన్ని బట్టి ఏ కాలం. ఓకే, డాట్ ఎక్సెల్ అప్ కొట్టాలి కదా, అండ్ ఎక్సెల్ అప్ అంటే ఆ ఫస్ట్ లాస్ట్ సెల్కి వెళ్ళాలి, తర్వాత ఎక్సెల్ అప్ డాట్ రో. రో ఎందుకంటున్నా అంటే ఇక్కడ మనం ఆల్రెడీ A to A ఇచ్చేసాము, ఇక్కడ నెంబర్ రావాలి, ఏ నెంబరో ఆ నెంబర్ రావాలి. ఇక్కడ రో అంటే ఆ ఎక్సెల్ అప్ వచ్చినాక ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వస్తుంది అనమాట. A9 అయితే A9, A15 అయితే A15. సో ఇప్పుడు ఇది డైనామిక్గా సెట్ అవుతుంది A2 to A9 వరకు. ఓకేనా, సెట్ ఆర్సీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో ఈ కాలం సెట్ చేసేసాము, వర్క్ షీట్ సెట్ చేసేసాము, కాలం సెట్ చేసాము. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ కాలంలో ఉన్న వాల్యూస్ హైదరాబాద్, వైజాగ్ అని మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి. సో మనకు యూనిక్ వాల్యూస్ కావాలి. యూనిక్ వాల్యూస్ తీసుకొని ఒక్కొక్కటి ఫిల్టర్ చేస్తే హైదరాబాద్, వైజాగ్ అనేది ఫిల్టర్ అవుతుంటాయి. సో అవి కాపీ చేసి వేరే షీట్లో వేయొచ్చు అనమాట. సో కాబట్టి మనకు ఫస్ట్ యూనిక్ వాల్యూస్ కావాలి. యూనిక్ వాల్యూస్ కావాలంటే ఒక లూప్ వాడచ్చు. అంటే ఒక లూప్ ఎలా వాడతాం, ఏ కాలంలో ఉన్న ప్రతి సెల్ చెక్ చేసి హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ అనేది ఒక దాంట్లో యాడ్ చేయి, అంటే ఒక డిక్షనరీ లాగా ఒక వర్చువల్ డిక్షనరీ పెట్టుకుందాం. ఓకేనా, హైదరాబాద్ యాడ్ చేయి. నెక్స్ట్ సెల్కి వెళ్ళి మళ్ళీ ఇదేంటిది అంటే హైదరాబాద్, మళ్ళీ డబుల్ వచ్చింది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ సెల్ హైదరాబాద్, మళ్ళీ నెక్స్ట్ డబుల్ వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఈ హైదరాబాద్ మళ్ళీ వైజాగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ యూనిక్ వాల్యూ. సో మళ్ళీ వైజాగ్ అనేది యాడ్ చేయి, అంటే ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని యూనిక్ వాల్యూస్ అనేది యాడ్ చేయమని చెప్పేసి అంటున్నాం అనమాట. సో మనం అప్పుడు ఏం చేద్దాము, ఒక కలెక్షన్ తీసుకుందాం, అంటే ఒక డిక్షనరీ. డిక్షనరీ అంటే దాన్ని కూడా డిఫైన్ చేద్దాం, డిమ్ యూనిక్ హ్యాస్ కలెక్షన్. ఓకేనా, యూనిక్ అనేది ఒక కలెక్షన్ అనమాట, ఒక వర్చువల్ కలెక్షన్ లాగా పెట్టుకుందాం. ఓకేనా, సో అప్పుడు మరి ఆ యూనిక్ని కూడా సెట్ చేయాలి కదా. సెట్ యూనిక్ ఈక్వల్ టు ఇది న్యూ కలెక్షన్, ఒక న్యూ డిక్షనరీ అనుకుందాం, ఒక న్యూ కలెక్షన్. అంటే దీన్ని వర్చువల్గా మనకు కలెక్ట్ అవుతాయి అనమాట. ఏ కలెక్ట్ చేయాలి మరి దాంట్లో, ఆ కలెక్ట్ చేయడానికి కూడా మనము ఒక లూప్ రాస్తున్నాం. ఫర్ ఈచ్ సెల్ ఇన్, దేంట్లో మన ఆర్సీ రిక్వైర్డ్ కాలంలో ఆర్సీ. సో సెల్ అనేది కూడా మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ సెల్ అనేది కూడా వేరే తీసుకునే ఛాన్స్ ఉంది కదా, అందుకని డిమ్ సెల్ యాజ్ ఇది ఒక సెల్ అనేది ఒక రేంజ్ అన్నట్టు. ఓకేనా, సో అక్కడ డిఫైన్ చేస్తుండాలి మనం ఏవి వాడుతున్నాము. ఓకేనా, డిమ్ ఈచ్ సెల్ ఇన్ ఆర్సీ, ఫర్ ఈచ్ సెల్ ఇన్ ఆర్సీ, ప్రతి సెల్ ఇన్ ఆర్సీ దేనికి యాడ్ కావాలి, ఈ కలెక్షన్కి యాడ్ కావాలన్నమాట. యూనిక్ డాట్ యాడ్, ఏం యాడ్ కావాలి, సెల్ డాట్ వాల్యూ యాడ్ కావాలి. వాల్యూ కామా ఏ విధంగా యాడ్ కావాలి, సిఎస్టిఆర్, ఇది ఒక సింటాక్స్ అనమాట. సిఎస్టిఆర్ అంటే ఒక స్ట్రింగ్ లాగా యాడ్ కావాలి. ఓకేనా, సిఎస్టిఆర్ డాట్ వాల్యూ. ఓకే, సిఎస్టిఆర్ డాట్ వాల్యూ అంటే ఒక స్ట్రింగ్ లాగా యాడ్ అవుతుండాలి. ఓకేనా, అది దీనికి ఇది ఎందుకంటే ఆ వాల్యూ మనం వేరే దగ్గర యూజ్ చేస్తాం కాబట్టి ఒక వాల్యూ, దీని పేరు కూడా ఇస్తాము, డిమ్ వాల్యూ యాజ్ వేరియంట్. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనే ఒక వేరియంట్, హైదరాబాద్ అంటే ఆ వేరియంట్లో హైదరాబాద్ రావచ్చు, వైజాగ్ రావచ్చు, అలా అనమాట. పర్టికులర్ వస్తూ ఉంటాయి కదా. సో అది వాల్యూని ఒక వేరియంట్ లాగా మనం డిఫైన్ చేస్తాం. సో అంటే ఓకే, సో మరి ఈ లూప్ అనేది ఫర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఫర్ తర్వాత యూనిక్ ఉంటుంది, నెక్స్ట్ సెల్ అనేది లూప్ అనమాట. ఫర్ నెక్స్ట్ అనేది ఒక లూప్ అనమాట. సో నెక్స్ట్ సెల్, సో ఇక దీంట్లో ప్రతి సెల్ని చెక్ చేస్తుంది. అంటే ఈ లూప్ ఏంటంటే ఈచ్ సెల్ ఇన్ ఆర్సీ, అంటే ఈ కాలంలోని ప్రతి సెల్ని ఇది చెక్ చేస్తుంది. చెక్ చేసి హైదరాబాద్ ఉంది అనుకోండి, A2కి వెళ్ళింది, A2లో హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ అనేది యాడ్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ యాడ్ చేస్తుంది. ఓకేనా, యూనిక్ కలెక్షన్కి. తర్వాత A3కి వెళ్తుంది, ఇది హైదరాబాద్ ఉంది, మళ్ళీ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చింది కదా,
ఇక్కడ దీనిలో ఉద్దేశం ఏంటంటే ఈ సింటాక్స్ ఉద్దేశం ఏంటంటే అది యూనిక్ వాల్యూస్ని యాడ్ చేస్తుంది. ఒక డిక్షనరీకి మనకి యూనిక్ వాల్యూస్ని యాడ్ చేస్తుంది కదా. సో ఆ విధంగా మనకి ఈ సింటాక్స్లో యూనిక్ వాల్యూస్ని యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు హైదరాబాద్ CSTR అనేది ఒక స్ట్రింగ్ లాగా ఆల్రెడీ ఉన్నదాన్ని మనం తీసుకోదన్నమాట. ఒక యూనిక్ వాల్యూ యాడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్ ఒక యూనిక్ వాల్యూస్ని ఈ డిక్షనరీకి అయితే యాడ్ చేస్తుంది. కాకపోతే ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు, డబల్ వచ్చినప్పుడు ఊకి పాపప్ వస్తుంది అనమాట. ఆల్రెడీ యాడెడ్ అని చెప్పేసి పాపప్ వస్తుంది అనమాట. ఆ పాపప్ రాకుండా మనము దీనికన్నా ముందు ఆన్ ఎర్రర్ ఒకవేళ ఊకే పాపప్ వస్తుంటే రెజ్యూమ్ నెక్స్ట్ అంటే అది స్కిప్ చేయడానికి ఇలా మనం వాడచ్చు అన్నమాట దీన్ని. ఓకేనా. ప్రతిసారి పాపప్ రాకుండా, పాపప్ వచ్చేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ మరి లెంత్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను రాసేస్తున్నాను. నెక్స్ట్ సెల్ తర్వాత మరి ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడే అది పాపప్ రావాలి. ఓకేనా. మరి నెక్స్ట్ టైం పాపప్ రాకుండా స్కిప్ అయిపోవాలి, నెక్స్ట్ వాల్యూకి అయిపోవాలి. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కోడ్ రాసి దాంట్లో కూడా ఎర్రర్స్ కూడా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అందుకని దీన్ని మనం ఆఫ్ చేయాలంటే ఆన్ ఎర్రర్, ఇది ఒక లూప్ అనమాట. మీరు లూప్ల మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆన్ ఎర్రర్ గో టు 0. ఓకే, ఇలా ఇస్తే మనకి ఏమవుతుందంటే గో టు 2 కదా, గో టు 0. సో ఆన్ ఎర్రర్ గో టు 0. సో ఇప్పుడు ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఇది ఈచ్ సెల్కి చెక్ చేస్తుంది. ఈచ్ సెల్ చెక్ చేసేసి ఒకవేళ ఎర్రర్ ఉంటే స్కిప్ అయిపోయి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోయి వైజాగ్ అయితే వైజాగ్, నెక్స్ట్ ఇంకా ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉంటే అన్ని యూనిక్ వాల్యూస్ తెచ్చేసి ఈ కలెక్షన్కి అయితే యాడ్ అవుతుంది. సో మనకు యూనిక్ వాల్యూస్ అయితే వచ్చాయి. యూనిక్ వాల్యూస్ వచ్చినాక మళ్ళీ ఒక లూప్ రాద్దాం. అంటే ఈచ్ వాల్యూకి, అంటే ఒక యూనిక్ వాల్యూస్లోని ఈచ్ వాల్యూ అనేది ఒక వర్క్షీట్ క్రియేట్ కావాలి, వర్క్ బుక్ క్రియేట్ కావాలి. దాంట్లో ఒక వర్క్షీట్లో ఈ హెడ్డింగ్స్ అనేది పేస్ట్ కావాలి. అండ్ ఆ ఫిల్టర్ హైదరాబాద్ వాల్యూ అయితే హైదరాబాద్, వైజాగ్ వాల్యూ అయితే వైజాగ్ వాల్యూ కాపీ కావాలి. సో దానికి ఎలా రాస్తున్నా చూడండి. ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ దేంట్లో యూనిక్ అనేది కలెక్షన్ కదా. ఆ కలెక్షన్లో ఉన్న ప్రతి ఈచ్ వాల్యూ ఏం కావాలి, ఈచ్ వాల్యూకి ఒక వర్క్ బుక్ క్రియేట్ కావాలి. అంటే న్యూ వర్క్ బుక్ క్రియేట్ కావాలి. దాని న్యూ వర్క్ బుక్ అండ్ న్యూ వర్క్ షీట్ కూడా డిఫైన్ చేద్దాం మనం. డిమ్ దానికి పేరు ఇద్దాం, న్యూ WB as workbook and dim new WS as worksheet. సో మనం కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఒకదానికి వాల్యూకి మనం చేస్తే ఆటోమేటిక్గా మిగతావన్నిటికీ అది చేసేసుకుంటుంది అనమాట. అంటే లూప్ రాస్తున్నాం కదా, అందుకని. ఓకేనా. ఓకే, అది ఎలా కాపీ చేయాలి, ఎలా పేస్ట్ చేయాలి అనేది రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా. ఒకసారి ఓకే, ఒక సెకండ్ అండి. రైట్. సో న్యూ WB అనేది డిఫైన్ చేసాము, న్యూ WS అని డిఫైన్ చేసాము. సో ఈచ్ వాల్యూస్ అయితే వచ్చాయి మనకు. ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ యూనిక్ ఏం కావాలి, సెట్ న్యూ WB. న్యూ WB ఏమవుతుంది, న్యూ WB ఈక్వల్ టు ఒక వర్క్ బుక్ యాడ్ కావాలంటే వర్క్ బుక్స్ డాట్ యాడ్ అనే సింటాక్స్ అనమాట. వర్క్ బుక్స్ డాట్ యాడ్ ఎన్ని వాల్యూస్ ఉంటే వర్క్ బుక్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక లూప్ లాగా వస్తుంది. ఒక వాల్యూ ఉందనుకోండి, ఒక వర్క్ బుక్ క్రియేట్ అవుతుంది. ఒక వర్క్ బుక్ క్రియేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సెట్ న్యూ WS. న్యూ WS అంటే ఈ వర్క్షీట్లోని, ఈ వర్క్ బుక్లోని వర్క్షీట్ అనమాట. అది వర్క్షీట్ క్రియేట్ అనక్కర్లేదు. వర్క్ బుక్ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ న్యూ WS అనేది డిఫైన్ చేస్తున్నా ఏంటంటే న్యూ WB డాట్ షీట్స్ 1. ఓకేనా. ఫస్ట్ షీట్ అనేది షీట్స్లో ఫస్ట్ షీట్ అనేది న్యూ WS అన్నలాగా అది డిఫైన్ చేస్తున్నాను అనమాట, సెట్ చేస్తున్నాను దానికి. ఓకే, అంటే ఇది నేను కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలంటే ఈ న్యూ WS డాట్ రోస్లో 1లో పేస్ట్ చేస్తే అయిపోతుంది కదా. అలా ఆ విధంగా మనకు దీనికి ఒక పేరు పెట్టేసాము. ఓకేనా. పేరు పెట్టేసాము, న్యూ ఒక వర్క్ బుక్ పేరు పెట్టేసాము, ఒక వర్క్ షీట్ పేరు పెట్టేసాము. ఓకే, ప్రతి వర్క్ బుక్ అయితే పేరు పెట్టలేదు, అంటే ఇనిషియల్గా ఒక పేరు అయితే చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ దానికి ఒక వర్క్ బుక్ క్రియేట్ అవుతుంది. ఒక వాల్యూ రాగానే ఒక వర్క్ బుక్ క్రియేట్ అవుతుంది. వర్క్ బుక్ క్రియేట్ అయ్యి ఒక వర్క్ షీట్, దానిలో వర్క్ షీట్ ఓపెన్ అయ్యి అదేం చేస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ రోస్ అనేది కాపీ చేయాలి. ఈ ఫస్ట్ రో ఉన్నది కదా, ఆ రోస్ అనేది కాపీ చేసి ఈ న్యూ WBS రోస్లో పేస్ట్ చేయాలి. అంటే అప్పుడు ఏ విధంగా రాయాలి, WS డాట్ రోస్ 1. WS అంటే ఏంటి, మనం ఫస్ట్ షీట్ దీని పేరు ఇచ్చాం కదా, సేల్ చేయడం అనేది WS డాట్ రోస్ 1 డాట్ కాపీ. ఆ ఫస్ట్ కాలం అనేది, ఫస్ట్ రో అనేది కాపీ చేసేసి
ఏం చేయాలి, డెస్టినేషన్ ఎక్కడ పేస్ట్ చేయాలంటే డెస్టినేషన్ రాయనమాట. దీనికి సింటాక్స్ అనమాట ఇది. డెస్టినేషన్ కొలాన్ వచ్చేసి ఈక్వల్ టు ఎక్కడ పేస్ట్ చేయాలి, న్యూ డబ్ల్యూఎస్ డాట్ రోస్ 1 అంటే కొత్త షీట్లోని ఫస్ట్ రో 1లో పేస్ట్ చేయాలి. తర్వాత రోలో పేస్ట్ చేయాలి. ఇంకోటి మళ్ళీ డబ్ల్యూఎస్లో ఏం చేయాలి, ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. హైదరాబాద్ ఫిల్టర్ చేయాలి, వైజాగ్ ఫిల్టర్ చేయాలి. అంటే ఫిల్టర్ చేయాలంటే మనం ఎలా రాయొచ్చు, డబ్ల్యూఎస్ డాట్ రోస్ 1 రోస్ 1నే ఫిల్టర్ చేయాలి కదా. ఆటో ఫిల్టర్ ఇచ్చేసి ఫీల్డ్ FIELD ఫీల్డ్ ఈక్వల్ టు, ఈ ఫీల్డ్ అనేది ఏరియాస్ అనేది ఫస్ట్ కాలంలో ఉంది కదా, సో 1 ఇచ్చేయాలి. కామా క్రైటీరియా CRITERIA ఇది ఒక సింటాక్స్ అనమాట. ఆటో ఫిల్టర్కి ఒక సింటాక్స్. ఓకేనా. క్రైటీరియా 1 ఈక్వల్ టు ఏం రావాలి, ఫర్ ఈచ్ వాల్యూ ఒక లూప్ కదా. సో ఫస్ట్ ఈ యూనిక్ ఈ కలెక్షన్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని దీనికి అప్లై అవుతుంది అనమాట. ఓకే. ఫస్ట్ ఈచ్ వాల్యూ అంటే ఒక లూప్ ఒక వాల్యూ మనం రాస్తాం అనుకోండి. ఇక యూనిక్ వాల్యూస్లో ఒక 10 వచ్చాయి అనుకోండి. ఫస్ట్ ఒక వాల్యూ ఎలా డిఫైన్ చేస్తున్నామో మనం రాస్తాం. ఇక్కడ ఒక వాల్యూ తీసుకొని ఒక బుక్ క్రియేట్ అవుతుంది. దాని ఒక వర్క్షీట్ పేరు, ఇది వర్క్షీట్ ఇలా వస్తుంది. సో దాంట్లో రోస్ 1 మన మెయిన్ షీట్లోని ఫస్ట్ రో అనేది కాపీ అయిపోయి ఆ న్యూ వర్క్షీట్లో పేస్ట్ అయిపోతుంది. డెస్టినేషన్ ఈక్వల్ టు ఇక్కడ కాపీ చేయి, ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మన మెయిన్ షీట్లోని ఆటో ఫిల్టర్ వచ్చేసి ఫీల్డ్ 1 అనేది రో కాలం 1, క్రైటీరియా అనేది వాల్యూ, ఏదైతే ఈచ్ వాల్యూ అన్నామో ఒక వాల్యూ. ప్రతిసారి ఒకసారి ఏమొస్తుంది, ఒకసారి హైదరాబాద్ రావచ్చు, ఒకసారి వేరే రావచ్చు. క్రైటీరియా CRITERIA క్రైటీరియా 1 ఇక్కడ కూడా కాలం పెట్టాలి. ఓకేనా. సింటాక్స్ అయితే చూసుకోండి. అంటే మనము ఎలా ఇవ్వాలి, ఆటో ఫిల్టర్ ఇచ్చినప్పుడు క్రైటీరియా ఎలా ఇవ్వాలి అనేది మనం చూసుకుందాం. జస్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కొక్క సింటాక్స్ కానీ ఒక లూప్స్ కానీ ఎలా రాయాలో చూద్దాం. ఈ ఇక్కడ నుంచి లూప్ అనమాట. ఒక వాల్యూ ఈచ్ వాల్యూకి ఎలా ఒక వర్క్ బుక్ క్రియేట్ అయ్యి ఒక వర్క్షీట్ క్రియేట్ అయ్యి అలా ఎలా పేస్ట్ చేయాలో దీనికి ఒకసారి చెప్తున్నాను. ఆటోమేటిక్గా ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ఇక్కడ లూప్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా. సో క్రైటీరియా 1 ఇచ్చేసి వాల్యూ వచ్చేసాను. నెక్స్ట్ ఫిల్టర్ చేశాను, వాల్యూ ఫిల్టర్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, డబ్ల్యూఎస్ డాట్ ఆటో ఫిల్టర్ డాట్ రేంజ్. ఓకేనా. రేంజ్ అంటే ఆటో ఫిల్టర్ అయిన రేంజ్ ఇక్కడ ఆటో ఫిల్టర్ రేంజ్ స్పెషల్ సెల్స్. ఆటో ఫిల్టర్ రేంజ్ కాకుండా ఆటో ఫిల్టర్ రేంజ్ అనేది ఆఫ్సెట్ నుంచి, అంటే హెడింగ్ అవసరం లేదు కదా, దానికన్నా కిందది ఆఫ్సెట్ 1 అంటే కింద రో నుంచి ఆ కింద రో నుంచి స్పెషల్ సెల్స్ అంటే ఇక్కడ ఫిల్టర్ అయినాక ఇప్పుడు మనము దీంట్లో ఇక్కడ రాసిస్తున్నాం స్పెషల్ సెల్స్. ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఆటో ఫిల్టర్ చేసాం, ఫిల్టర్ అయిన తర్వాత ఇలా హైడ్ అయి ఉన్నాయి కూడా ఉంటాయి కదా. సో హైడ్ అయి ఉన్నాయి కూడా ఉంటాయి కాబట్టి మనం స్పెషల్ సెల్స్ ఓన్లీ విజిబుల్ సెల్స్, అంటే మన హైదరాబాద్ వర్షగా ఉండక్కర్లేదు, అక్కడక్కడ ఉన్నా కానీ మనం ఫిల్టర్ అవుతుంది కదా. సో మధ్యలో హైడ్ అయి ఉండొచ్చు, ఇక్కడ 5-6 మధ్యలో హైడ్ ఉంది కదా. సో కాబట్టి ఎక్సెల్ విజిబుల్ సెల్స్ మాత్రమే, ఆ ఫిల్టర్ రేంజ్లో ఎక్సెల్ టైప్ విజిబుల్ సెల్స్ మాత్రమే డాట్ కాపీ చేసేసి డెస్టినేషన్ మళ్ళీ సేమ్ డెస్టినేషన్. ఇది సింటాక్స్ అనమాట. కాపీ పేస్ట్కి సింటాక్స్ ఇది అనమాట. డెస్టినేషన్ ఒకసారి కాపీ చేస్తే ఎక్కడ పేస్ట్ చేయాలనేది. ఓకేనా. డెస్టినేషన్ కొలాన్స్ ఇచ్చేసి ఈక్వల్ టు ఎక్కడ పేస్ట్ చేయాలి, మన న్యూ డబ్ల్యూఎస్ ఉంది కదా, న్యూ డబ్ల్యూఎస్ రోస్ 2లో పేస్ట్ చేయాలి. ఇంతకుముందేమో ఇది పక్కకి చెప్తున్నాను. సో ఇక్కడ ఇంతకుముందేమో మనం రోస్ 1లో పేస్ట్ చేసాం కదా, రోస్ 1లో హెడింగ్స్ పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు రోస్ 2లో పేస్ట్ చేయాలి. న్యూ డబ్ల్యూఎస్ డాట్ రోస్ 2. ఓకేనా. సో పేస్ట్ చేసాం, అయిపోయిందా. సో ఇంతే అండి. మనం పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మరి ఈ వర్క్ బుక్ అనేది ఒక న్యూ వర్క్ బుక్ అయింది అది, కానీ దానికి ఒక పేరు ఇవ్వాలి కదా. ఏం పేరు ఇవ్వాలి, సో దాన్ని సేవ్ చేయాలి అంటే ఆ వర్క్ బుక్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి, న్యూ డబ్ల్యూబీ, అదే ఆ వర్క్ బుక్ ఏంటి న్యూ డబ్ల్యూబీ కదా, న్యూ డబ్ల్యూబీ డాట్ సేవ్ యాజ్ అలా పేస్ట్ చేసినాక సేవ్ యాజ్ ఇచ్చేసి ఏ విధంగా పేస్ట్ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి, ఆ వర్క్ బుక్ అనగానే ఎక్కడైనా డైరెక్టరీ ఏ డైరెక్టరీలో పేస్ట్ చేయాలంటే నేను ఈ వర్క్ బుక్ వర్క్ బుక్ డాట్ ప్యాత్
ఏ ప్యాత్లో పేస్ట్ చేయాలంటే ఈ ప్యాత్ దీని వర్క్ బుక్ ప్యాత్లోనే పేస్ట్ చేయాలి. బట్ దీని వర్క్ బుక్ ఇప్పుడు మనము ఏదైనా ఇది చూసామనుకోండి, ఏదైనా ఒక షీట్ చూసామనుకోండి, ఇక దీని వర్క్ బుక్ ప్యాత్ ఏముంది, ఇలా ఉంది. సో డెస్క్టాప్ న్యూ ఫోల్డర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే ఆ న్యూ ఫోల్డర్లో ఫార్వర్డ్ స్లాష్ చేయాలి కదా. ఓకేనా, ఫార్వర్డ్ స్లాష్ ఇలా ఇవ్వాలి కదా. సో ఇలా ఇవ్వాలి కాబట్టి దీని వర్క్ బుక్ వచ్చేసి ఆల్రెడీ ఒక ప్యాత్ ఉంటుంది. ఆ ప్యాత్ తర్వాత ఇన్వర్టర్ కామాల్లో ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి అండ్ ఏ పేరు మీద సేవ్ ఇవ్వాలి, ఈ వాల్యూ పేరు మీద. ఏ వాల్యూ వస్తే హైదరాబాద్ అయితే హైదరాబాద్, వైజాగ్ అయితే విజయవాడ కదా. సో వాల్యూ అని రాసి వాల్యూ అని వచ్చేసి అండ్ సో మరి ఏ టైప్లో సేవ్ కావాలి, XLSఏ కావాలి కాబట్టి మనకు XLS అంటే సేవ్ యాజ్ అన్నప్పుడు ఈ సింటాక్స్ వాడాలన్నమాట. XLS X. ఓకేనా, ఏ విధంగా సేవ్ కావాలి, XLSX. మీరు ఏ టైప్లో సేవ్ చేయాలనుకుంటే ఆ టైప్లో. ఓకేనా, సో నేను XLS టైప్లో సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి XLS టైప్లో. ఓకేనా, నెక్స్ట్ సో సేవ్ అయితే అయిపోయింది. సేవ్ అయినప్పుడు మనము మరి క్లోజ్ చేయాలి. మళ్ళీ ఓపెన్లో ఉంచడం ఎందుకు, UWB అనేది .close చేయగానే మనం ఏదైనా వర్క్ బుక్ క్లోజ్ చేయగానే ఏమవుతుంది, సేవ్ చేంజెస్ ఆర్ నో చేంజెస్ అని ఉంటుంది. నో చేంజెస్ అవసరం లేదు, ఇంకా ఆల్రెడీ కాపీ చేసాం, ఆల్రెడీ సేవ్ యాడ్ చేసినాం. సో సేవ్ చేంజెస్ అవసరం లేదు కదా. సేవ్ చేంజెస్ ఈక్వల్ టు ఫాల్స్. సేవ్ చేంజెస్ ఈక్వల్ టు ఫాల్స్. జస్ట్ ఈక్వల్ పెడతాం, FALSE ఫాల్స్. న్యూ డబ్ల్యూ క్లోజ్, సేవ్ చేంజెస్ ఈక్వల్ ఫాల్స్. ఓకేనా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్కి WS, అది ఆ ఫిల్టర్ అవసరం లేదు మనకి. WS అనేది మళ్ళీ అన్ఫిల్టర్ చేయాలి. ఆటో ఫిల్టర్ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకేనా, సో ఈ విధంగా ఎండ్ ఆల్రెడీ ఉంటుంది కదా మనకి, ఇక్కడ ఎండ్ ఉంటుంది కదా. సో ఎండ్ సబ్. సో ఈ విధంగా మనము కోడ్ అయితే రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ కోడ్ని రన్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ కోడ్ అయితే రాసాము. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మనం డీబగ్ చేసి ఒక్కొక్కటి డీబగ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏముంది, ఆటో ఫిల్టర్, ఇక్కడ రాంగ్ రాస్తాం, WS.ఆటో ఫిల్టర్ మోడ్ కదా. సో ఫిల్టర్ మోడ్ LL. ఓకేనా, సో ఈ విధంగా మనం డీబగ్ చేస్తాం అనుకోండి. స్టెప్ 1 రన్ అవుతుంది, స్టెప్ 2 వెళ్ళిపోతుంది, స్టెప్ 1 ఇక్కడికి వచ్చేసింది, రన్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. న్యూ కలెక్షన్ యూనిక్ కలెక్షన్లో అన్నీ వచ్చేస్తుంది. న్యూ వర్క్ బుక్ క్రియేట్ అయింది. సో న్యూ వర్క్ షీట్ క్రియేట్ అయింది, దాంట్లో పేస్ట్ చేసింది. సో దాంట్లో సో ఇక్కడ పేస్ట్ చేసింది రూల్స్ అన్ని. నెక్స్ట్ స్టెప్ ఇంటూ ఇక్కడ ఆటో ఫిల్టర్ అనేది పేస్ట్ చేసింది, బట్ ఇక్కడ రాంగ్ వచ్చింది. ఎక్కడ అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే స్పెషల్ ఎక్సెల్ టైప్స్ లాస్ట్ సెల్ అని ఇచ్చాము. ఓకేనా, ఎక్కడైతే మనకు కావాల్సింది WSలో విజిబుల్ సెల్స్ కావాలి. యాక్చువల్లీ విజిబుల్ సెల్స్ కావాల్సింది ఎక్సెల్ టైప్ లాస్ట్ సెల్ ఇచ్చాము. ఓకేనా, ఎక్సెల్ టైప్ విజిబుల్ సెల్స్, లేదా మనం ఇక్కడ మనం మళ్ళీ రాసినా పర్లేదు. స్పెషల్ సెల్స్ ఒకసారి మనకి ఆటోమేటిక్గా వస్తుంది కదా. స్పెషల్ సెల్స్ ఎక్సెల్ టైప్ విజిబుల్ సెల్స్ లాస్ట్ సెల్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఎక్సెల్ టైప్ విజిబుల్ డాట్ కాపీ. ఓకేనా, కాపీ. నెక్స్ట్ డెస్టినేషన్, ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసి న్యూ డబ్ల్యూఎస్ డాట్ రోస్ 2. ఓకేనా, రోస్ 2లో పేస్ట్ చేయాలి. సో మనం ఇలా పేస్ట్ చేసినాం కదా. ఒకసారి కర్సర్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఒకసారి దీన్ని స్టెప్ 1 రన్ టు కర్సర్ అని పెట్టేస్తాం అనుకోండి. సో ఒకసారి డీబగ్ ఏమైంది, అక్కడ స్టెప్ ఇంటూ ఆటోమేటిక్గా అది పేస్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దామా. ఒకసారి ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది హైదరాబాద్. ఒకసారి డిలీట్ చేద్దాం, అయిపోయింది, మనకేం ప్రాబ్లం రాలేదు కదా. సో ఒకసారి ఆటోమేటిక్గా కంప్లీట్గా రన్ చేద్దాం. సో జస్ట్ ఇలా క్లిక్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా కాపీ అయిపోయి పేస్ట్ అయిపోయి సేవ్ అయిపోయి. సో మన దాంట్లో ఎర్రర్ సేవ్ రాలేదు అనమాట. ఓకేనా, వైజాగ్ కూడా సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము ఆ ఫిల్టర్ కూడా తీసేసింది. ఓకేనా, ఇక్కడ ఒకసారి మనం చూద్దామా, హైదరాబాద్ వైజాగ్. ఓకేనా, హైదరాబాద్ ఓపెన్ చేద్దాం. సో హైదరాబాద్. ఓకేనా, హైదరాబాద్ సంబంధించిన డీటెయిల్స్ హైదరాబాద్లో కాపీ అయ్యి, సో దాని పేరు హైదరాబాద్ వచ్చేసింది.
ఇక్కడ వైజాగ్ కూడా సంబంధించిన వైజాగ్ వచ్చేసింది. ఓకేనా, 2 షీట్లు అయితే క్రియేట్ అయ్యాయి. ఈ విధంగా మనకు 500 షీట్లు 500 కాలమ్స్ ఉన్నా కానీ 500 షీట్లు అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఈ వీడియో నరేష్ గారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒకసారి లైక్ అండ్ కమెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా ఒకసారి మీ రిక్వైర్మెంట్ కూడా ఇలాంటిదైతే ఈ విధంగా మనం VBA ఉపయోగించి మల్టిపుల్ ఎన్ని షీట్స్ అయితే అన్ని షీట్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని ఏరియాస్ ఉంటే అన్ని ఏరియాస్ క్రియేట్ చేయొచ్చు. సో ఒకవేళ మీ కాలం అనేది ఏలో ఉంటే ఏ అని సెలెక్ట్ చేసుకోండి, ఫీల్డ్ అనేది 1 అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, బేస్డ్ ఆన్ ఇక్కడ ఫీల్డ్ దగ్గర, లేదా మనం యూజర్ ఇచ్చేటట్టు కూడా మనం పెట్టచ్చు. బట్ వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ లైక్ ఈ ఆటో ఫిల్టర్ ఫీల్డ్ 1 ఉంది కదా, సో ఫీల్డ్ 1 బదులు మీరు ఫీల్డ్ 2 ఫీల్డ్ 3 అంటే ఏ కాలంలో ఉంటే ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి, ఆ కాలం ఫిల్టర్ చేయండి. అండ్ ఇంకోటి A2 బదులు ఏ కాలం, ఏ బదులు బిలో ఉంటే బి, సిలో ఉంటే సి, ఆ సి అయితే మెన్షన్ చేయండి, C2 to C. ఓకేనా, ఇక్కడ కూడా సి. అలా ఆ విధంగా మీరు చేంజ్ చేసుకొని ఈ VBA అయితే రన్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ VBA అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు, ఈ ఎక్సెల్లో వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దీంట్లో మళ్ళీ ఏమైనా ఫర్దర్గా ఏమైనా డిస్క్రిప్షన్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ, లైక్ మెసేజ్ అయినా చేయండి, వాట్సాప్ అయినా చేయండి, ఫేస్బుక్లో అయినా పింక్ చేయండి. ఓకేనా, సో నేను మీకు అనుగుణంగా ఉండే మాడిఫై చేసి నేను ఇస్తాను. కాకపోతే కంప్లీట్గా యూజర్ ఫ్రెండ్లీ ఉండేటట్టు కూడా నెక్స్ట్ మీకు VBA క్రియేట్ చేసి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.